ప్రభువా, నేను అసలుకే బలహీనుణ్ణే, అయినా నా దగ్గర బలమైన ఉపవాస ప్రార్థన అనే ఆయుధం లేకపోతే నేను ఎలా నిలబడగలను ప్రభు నా టెంప్టేషన్స్లో. బైబిల్లో భక్తుడు చూడండి, యేసు ప్రభు దగ్గర నుండి ఆయన స్వయంగా దేవుడు మానవ రూపంలో వచ్చిన వాడే ఉపవాస ప్రార్థన చేశాడు. యెరూషలేము గోడ కట్టడానికి రాజు హృదయాన్ని మార్చడానికి నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ని బబులోన్ నుండి తిరిగి కానానికి తీసుకెళ్ళి ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ నడిపించడానికి ఎజ్రా ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేశాడు. దుర్మార్గుడు కఠినుడు రాజు హృదయం మారనివాడైనటువంటి అహష్వేరోషు రాజు హృదయాన్ని మార్చడానికి ఎస్తేరు ఉపవాస ప్రార్థనతోనే చేసింది. వృద్ధురాలు 84 సంవత్సరాలు వృద్ధురాలు రాత్రింపగలు దేవుని మందిరంలో ఏం చేసింది అన్న? ఉపవాస ప్రార్థనతో కనిపెట్టింది. పౌలు శీలను ప్రత్యేకించడానికి అపోస్తులు ఏం చేశారు? అన్యజనులకు పరిచర్య చేయడానికి వారిని ప్రత్యేకించడానికి వారు ఏం చేశారు? ఉపవాస ప్రార్థనతో కనిపెట్టారు. అపోస్తుల కార్యం 13:2.